ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జాతక చక్రంలో రవి కుజ ఈ రెండు గ్రహాలు కలవడం వల్ల ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక జాతకంలో రెండు పాపగ్రహాలైన రవి కుజుడు ఇద్దరూ కనుక కలిసి ఉన్నట్టయితే చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఎందుకు అంటే రవి కుజ ఇద్దరూ కూడా పాపగ్రహాలే కాకుండా వారు కొంచెం తీవ్ర గ్రహాలు కూడా. కాబట్టి అటువంటి రవి కుజ ఇద్దరూ కలిస్తే ఎటువంటి ఫలితాలు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా రవి యొక్క లక్షణాలు కనుక చూసినట్టయితే రవి ఆత్మకారకుడు, ఆరోగ్యానికి కారకుడు, అలాగే తండ్రిని రిప్రజెంట్ చేసే ప్లానెట్ రవి. ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ ఎక్కువ ఉండేటువంటి గ్రహం రవి. అలాగే ఒక రాయల్ నేచర్ అనేది ఉండేది రవి. తర్వాత అధికారానికి కారకమైన గ్రహం రవి గ్రహం. అదేవిధంగా పాలిటిక్స్లో, రాజకీయాల్లో ఉన్నతమైన స్థానానికి రావాలంటే కూడా రవి యొక్క అనుగ్రహం ఎంతైనా ఉండాలి. అలాగే రవి హృదయ స్థానానికి సంబంధించినటువంటి గ్రహం. అలాగే రిలీజియస్ యాక్టివిటీస్ అంటే ధార్మికమైన కార్యక్రమాలు, గుళ్ళు, ఇలాంటి ధార్మిక సంస్థలు, వీటికి సంబంధించినటువంటి ఫలితాలను ఇవ్వడానికి కూడా రవిని మనం చూడవచ్చు. అయితే రవి ఇన్ని ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్కి ప్రాతినిధ్యం వహిస్తాడు. అదేవిధంగా కుజుడు కనుక చూసినట్టయితే కుజుడు కూడా ఒక తీవ్ర గ్రహం. కోపానికి, అసహనానికి, మొండి పట్టుదల, అనుకున్న సాధించే వరకు వెనుకడుగు వేయని ఒక తత్వము, ధైర్యము, సాహసము, డిసిప్లిన్. అలాగే ఏదైనా ఒక పని అనుకుంటే అది చేసి తీరాలి అని ఒక దృఢ సంకల్పము. వీటన్నిటికీ ప్రాతినిధ్యం వహించే గ్రహం కుజుడు. అలాగే మిలిటరీ ఆఫీసర్స్, పోలీస్ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, ఐపీఎస్ అధికారులు, అలాగే సిబిఐ వంటి ఒక నేర పరిశోధన సంస్థకు సంబంధించిన ఉన్నతాధికారులు, వీళ్ళకు కూడా రవి లేక కుజ లేక ఇద్దరి యొక్క స్ట్రాంగ్ కాంబినేషన్స్ ఉంటే వీళ్ళు చాలా పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. అయితే రవి కుజ ఈ రెండు కూడా చాలా బలమైన గ్రహాలు, చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రిప్రజెంట్ చేసే గ్రహాలు. ఇద్దరి దగ్గర ఒక కామన్ పాయింట్ ఏమిటి అంటే ఇద్దరికీ కూడా అహంకారం అనేది కొంచెం ఒక మోస్తరు ఎక్కువగా ఉంటుంది. అది సెల్ఫ్ రెస్పెక్ట్ని దాటి కొంచెం హై ఈగోకి వెళ్ళేటువంటి నేచరు రవికి కుజుడికి కూడా ఉంటుంది. అంటే వీరు ఒకరి మాటని తీసుకుంటారు తప్ప ఆ పని చెయ్యాలా లేదా అనేది వీరి డెసిషన్ మీదే వీరు చేస్తారు తప్ప గుడ్డిగా ఒకరి చెప్పింది మాత్రం విని వీరు ఏ పని చేయడానికి ఇష్టపడరు. ఒకరి కింద తలవంచుకుని ఉండడము, పని చేయడం అనేది వీరికి అంతగా నచ్చని విషయం కూడాను. ఆత్మాభిమానం మెండుగా ఇచ్చేటువంటి గ్రహాలు ఇవి. అయితే జాతక చక్రంలో ఎప్పుడు కూడా రెండు గ్రహాలు కలిస్తే ఒక రాశిలో గ్రహ యుద్ధం అనేది ఏర్పడుతుంది. అలా కలిసినప్పుడు ఒక గ్రహం ఎక్కువ డిగ్రీలు ట్రావెల్ చేసి దాని వెనుక మరో గ్రహం ఉంటే ఎక్కువ డిగ్రీలు ట్రావెల్ చేసిన గ్రహం గెలిచినట్టుగా భావించాలి. అప్పుడు దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది ఆ ఇంటి మీద, ఆ రెండో గ్రహం మీద. అయితే ఇటువంటి గ్రహ యుద్ధాలు ఏర్పడినప్పటికీ రవి కుజులు కలిస్తే మాత్రము ఆ గ్రహ యుద్ధం యొక్క తీవ్రత కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రెండు కూడా అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్లానెట్స్, ఫీరీ ప్లానెట్స్. చాలా ధైర్య సాహసాలను, మొండితనాన్ని, చొచ్చుకెళ్ళిపోయే ఒక నేచర్ని సూచించేటువంటి ప్లానెట్స్ రవి కుజుడు ఇద్దరు కూడా. అందుకే మనము ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మిలిటరీ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, స్పోర్ట్స్ మెన్, ఇటువంటి వారి జాతకాల్లో రవి కుజులు చాలా బలంగా ఉండడం మనం గమనించవచ్చు.
ఎందుకంటే పోరాట స్ఫూర్తిని, ఆ పోరాట పటిమని ఇచ్చే గ్రహాలు కూడా రవి కుజ. వీరు ఎలా అయినా సరే మనం ఓడిపోకూడదు, ఇప్పుడు ఓడిపోయినా మళ్ళీ ప్రయత్నిద్దాము, తర్వాత నేను విజయాన్ని సాధిస్తాను అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇచ్చే గ్రహాలు రవి కుజ. కాబట్టి ఇవి చాలా పవర్ఫుల్ గ్రహాలు, చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వగలిగినటువంటి గ్రహాలు రవి కుజులు ఇద్దరు కూడా. అయితే ఈ రవి కుజులు ఒక్కొక్క ఇంట్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఫలితాలు కూడా బలాబలాల మీద ఆధారపడి ఉంటుంది. జనరల్ రూల్గా మనం ఇదివరకు చెప్పినట్టుగా మ్యాలిఫిక్ ప్లానెట్స్, మ్యాలిఫిక్ లార్డ్స్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, వారి ప్రభావం లేకుండా, అలాగే అంటే 6, 8, 12 లార్డ్స్ కానీ, అలాగే మ్యాలిఫిక్ ప్లానెట్స్ యొక్క దృష్టి కానీ లేకుండా ఉండి నీచపండకుండా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేస్తాయి. ఇది ఒక జనరల్ థంబ్ రూల్ ఇది. అయితే లగ్నంలో రవి కుజులు కలిసి ఉంటే వీరికి కొద్దిగా అహంభావం ఎక్కువగా ఉండడము, ఒకరి మాట వినకపోవడము, చాలా రాయల్ బిహేవియర్ ఉండడము. అయితే వీలైనంత వరకు ముక్కుసూటిగా వెళ్ళాలి, మనం తప్పు చేయకూడదు, తప్పు చేసిన వాళ్ళని మనము ఎంకరేజ్ చేయకూడదు, ఇటువంటి ఆలోచన ధోరణి ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్న కాంబినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లగ్నంలో కూడా ఒకందుకు మంచిదే. అయితే వీరు అంతగా చుట్టూ ఎక్కువ ఫ్రెండ్స్ని ఉంచుకోలేకపోతారు వీరి బిహేవియర్ కారణంగా. ఎందుకంటే వీరు చాలా కోప స్వభావాలుగా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మొండి పట్టుదల, అనుకున్నది చేయడము, ఇటువంటి వాటి వల్ల వీరిని అభిమానించినా కానీ వీరికి దగ్గరగా రావడానికి ప్రజలు కొంచెం ఆలోచిస్తారు. అయితే 9th, 10th లార్డ్స్తో రిలేషన్ కలిగి 6th లార్డ్తో కూడా మంచి రిలేషన్ కలిగితే వీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా రాణించడానికి చాలా మటుకు అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్. అలాగే 2వ స్థానంలో కనుక రవి కుజులు ఉంటాయి, ఇది ఒక క్రిటికల్ కాంబినేషన్ ఇది. ఎందుకంటే 2 కుటుంబ స్థానం, ఇది వరకు కూడా వీడియోలో చెప్పడం జరిగింది. 2వ ఇంట రవి మ్యారేజ్లో ప్రాబ్లమ్స్కి కారకుడే కాదు, డైవోర్సు, సెపరేషన్, వీటికి కూడా రవి యొక్క సిగ్నేచర్ చాలా ఇంపార్టెంట్. కుజుడు 2వ ఇంట మ్యారేజ్, డైవోర్స్ ఇవ్వకపోవచ్చు, బట్ రవి యొక్క సపోర్ట్ ఉంటే మాత్రం చాలా మటుకు డైవోర్స్ వరకు వెళ్ళే కేసులు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అది కాకుండా వారి ఫ్యామిలీ లైఫ్లో చాలా ఉద్రిక్తతలు, అంటే భార్యాభర్తల మధ్య ఎక్కువ సంఘర్షణ, గొడవలు, అరుచుకోవడాలు, మ్యాన్ హ్యాండ్లింగ్, తర్వాత తీవ్రమైనటువంటి వాగ్వాదాలు, ఈగో క్లాషు, ఇవన్నీ కూడా రావడానికి అవకాశం కల్పించే కలయిక రవి కుజుల కలయిక 2వ ఇంట్లో. ఇది చాలా ప్రత్యేకంగా స్టడీ చేయాల్సినటువంటి కాంబినేషను. అయితే గురువు యొక్క దృష్టి ఉంటే చాలా మటుకు నెగిటివిటీ తగ్గిపోతుంది. అయినా కానీ 6, 8, 12 లార్డ్స్ లేదా ఇతర మ్యాలిఫిక్ ప్లానెట్స్, మ్యాలిఫిక్ కాంబినేషన్స్, నీచ ఇలాంటివి కనుక ఉన్నట్టయితే వారి ఫ్యామిలీ లైఫ్ చాలా ఒడిదుడుకులు అనేవి సెపరేషన్ వరకు కూడా వెళ్ళడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. చాలా మటుకు అన్ని డైవోర్స్ కేసుల్లో కూడా రవి యొక్క సపోర్ట్ లేకుండా డైవోర్స్ అనేది జరగదు. అటువంటి ఒక క్రిటికల్ హౌస్ అయిన 2nd హౌస్లో రవి కుజుల కాంబినేషన్ అనేది కొంత నెగిటివ్ ఆస్పెక్ట్స్ని ఎక్కువ ఇస్తుంది. కాబట్టి దాన్ని కేర్ఫుల్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మ్యారేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నాయా చార్ట్లో, అబ్బాయికి అమ్మాయికి అనేది స్టడీ చేసుకోవాలి. అలాగే 2nd రవి కుజులు ఉండి 9th, 11th మంచి సంబంధాలు ఉంటే వీరు మంచి బిజినెస్ మ్యాన్గా పేరు తెచ్చుకోవడానికి అవకాశాలు ఎంతైనా ఉంటాయి. తర్వాత మంచి వక్త, అంటే ఒరేటర్, మంచి మాటకారి, 10 మందిలో కూర్చుని చక్కగా ఉపన్యాసం ఇవ్వగలిగేటువంటి శక్తి, నైపుణ్యము, ఇవన్నీ కూడా రవి కుజులు 2వ ఇంట్లో ఉంటే ఇవ్వగలరు. అలాగే 3వ ఇంట్లో కనుక రవి కుజులు ఉంటే చక్కటి ధైర్య సాహసాలు కలిగి ఉండడము, అలాగే పాజిటివ్గా ఉంటాయి, ధైర్య సాహసాలు కలిగి ఉండడము, స్పోర్ట్స్లో మంచి రాణింపు, గుర్తింపు కలిగి ఉండడము. ఎందుకంటే 3rd హౌస్లో ఎప్పుడైతే ఇటువంటి మ్యాలిఫిక్ ప్లానెట్స్ స్ట్రాంగ్గా ఉంటాయో వారు క్రీడల్లో ఫిజికల్ ఎనర్జీ అవసరమైన క్రీడలు ఏవైతే ఉన్నాయో, టెన్నిస్, క్రికెట్, ఇటువంటి క్రీడల్లో మంచి గుర్తింపును సాధించి చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఎంతైనా సహకరిస్తే. ప్రత్యేకంగా రవి, కుజ ఈ 2 గ్రహాలు స్పోర్ట్మెన్స్కి ఉండవలసినటువంటి ప్లానటరీ బ్లెస్సింగ్స్ రవి, కుజ ఈ 2 ప్లానెట్స్వి. అలాగే వాళ్ళకి మంచి ఫిజికల్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది.
అయితే వారి తమ్ముళ్ళతో బ్రదర్స్తో వారికి కొంత విభేదాలు రావడానికి చాలా మటుకు ఆస్కారం కలిగిస్తుంది కాంబినేషన్. అయితే థర్డ్ లార్డ్తో సత్సంబంధాలు ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే మరొక ఇంపార్టెంట్ హౌస్ అయిన ఫోర్త్ హౌస్లో కనుక రవి కుజులు కలిసి ఉంటే ఎలా ఉంటుంది? ఫోర్త్ హౌస్లో కలయిక యోగం ఇచ్చేదిగా ఉంటే, అంటే అది రవిక సక్షేత్రము తర్వాత కుజుల సక్షేత్రం ఇవి ఒక యోగంలో ఉంటే చక్కటి భూములు, ఇళ్ళు, బంగళాలు, కార్లు ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడితో కూడా సత్సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. అయితే తల్లితో మాత్రం ఒక ఘర్షణ వాతావరణము, లేదా చిన్నప్పుడు చాలా కష్టాలు పడి పైకి రావడము, ఎడ్యుకేషన్లో బ్రేక్ రావడము చిన్నప్పుడు, ఇటువంటి ఫలితాలన్నీ కూడా రవి కుజ ఫోర్త్లో ఉన్నప్పుడు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమిటి అంటే వీరు ఆశ తగాదాల్లో ఇరుక్కోవడము, దానివల్ల చాలా ధన నష్టం కావడము, అనవసరమైనటువంటి ఒక స్కామ్స్లో ఇరుక్కోవడము, ఇటువంటివి కూడా ఇస్తారు రవి కుజులు ఫోర్త్ హౌస్లో ఉన్నప్పుడు. వేరే ప్లానెటరీ సపోర్ట్ కూడా ఉంటాయి. 6 లార్డ్ల సపోర్ట్, ముఖ్యంగా 8th లార్డ్ 12th లార్డ్ సపోర్ట్ ఉంటే ఇలాంటి వాటిలో ఇరుక్కోవడానికి చాలా మటుకు అవకాశం ఉంటుంది. అలాగే 5th హౌస్ కూడా ఒక ఇంపార్టెంట్ హౌస్ రవి కుజుల కలయికకి. ఇందులో ఉన్నప్పుడు సంతానాన్ని బాగా దెబ్బతీస్తాడు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో వారికి మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ అవడానికి ఈ కాంబినేషన్ చాలా మటుకు కారణమవుతుంది. అలాగే సంతానం లేకపోవడం ఒక్కోసారి, లేదా సంతానం కలిగినా కానీ వారి వల్ల చాలా సమస్యలు ఫ్యూచర్లో ఎదుర్కోవాల్సి రావడము, అపనిందల, అవమానాలు, చెప్పిన మాట వినకుండా ఉండేటువంటి పిల్లలు ఉండడము, ఇటువంటి కాంబినేషన్స్ అన్నీ కూడా రవికుజుల కలయిక 5th ఇస్తుంది. అదే 5th రవికుజుల కలయిక ఉండి స్ట్రాంగ్గా ఉన్నా ఇవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాజిటివ్గా ఉంటే వీరు స్పెక్యులేషన్, గ్యామ్లింగ్ ఇటువంటి వాటి మీద కొంత ఆసక్తిని కలిగి ఉండడం, దానివల్ల వీళ్ళు లాభాన్ని కూడా పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే 6th హౌస్లో కనుక రవికుజులు కలిసి ఉంటే చాలా మంచి కాంబినేషను. వీరు మంచి స్పోర్ట్స్ మెన్ అవడానికి, తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల్లో చాలా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి, IPS, IAS లాంటి ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి ఉపయోగపడేటువంటి కాంబినేషన్ ఇది. ఇందులో కనుక ఇతర బెనిఫిట్ ఆస్పెక్ట్స్, తర్వాత 9th లార్డ్ 11th లార్డ్ సపోర్ట్ కూడా ఉంటే, 5th లార్డ్ సపోర్టు, గురువు యొక్క సపోర్టు, ఖచ్చితంగా వీళ్ళు చక్కగా IAS, IPS వంటి ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము, అటువంటి పోస్ట్ని హోల్డ్ చేయడం కూడా జరుగుతుంటుంది. గవర్నమెంట్లో మంచి స్థాయికి చేరుకుంటారు. గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా, పోలీస్ అధికారులతో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. దానికి వీరు సూటబుల్ పర్సన్స్ కూడా ఇటువంటి వారు. అయితే ఆరోగ్య విషయంలో అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ కాంబినేషను. అయితే తమ యొక్క ప్రత్యర్థులను ఓడించడం అనేది వీరికి ఎప్పుడు కలిసి వచ్చేటువంటి అంశము. ఉదాహరణ క్రీడారంగంలో కూడా వీళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్రీడారంగంలో వీళ్ళు ఎప్పుడు విజయ పరంపరని ఎక్కువగా కొనసాగిస్తూ ఉంటారు ఇటువంటి కాంబినేషన్ ఉన్నవాళ్ళు. అలాగే 7th హౌస్లో కనుక రవికుజులు కలిసి ఉంటే ఇది ఒక రకమైనటువంటి మ్యాలిఫిక్ కాంబినేషన్ అని చెప్పాలి. భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఘర్షణ వాతావరణము, తర్వాత ఇద్దరూ కూడా ఏదో ఒక ఈగో ప్రాబ్లమ్స్ ఎప్పుడూ ఘర్షణ పడుతూ ఉండడము, సెపరేట్ అయి ఉండడము, ఒక్కోసారి డైవోర్స్కి అప్లై చేయడము, ఇటువంటివి కూడా ఇచ్చేటువంటి కాంబినేషన్ ఇది. అయితే 9th లార్డ్ గురు వీటి సపోర్ట్ ఉండి 12th లార్డ్ సపోర్ట్ పాజిటివ్గా ఉంటే వీరు ఫారిన్ ట్రావెల్స్లో బాగా రాణించడము, ఫారిన్ బిజినెస్లో మంచి ధనాన్ని సంపాదించడము, పేరు సంపాదించడము, బిజినెస్ రంగంలో ఇటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 8th హౌస్లో కనుక రవికుజులు ఉంటే ఇది కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించాల్సిన హౌస్. ఎందుకంటే 8th హౌస్లో రవికుజులు ఉన్నప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్స్ గురవుతూ ఉండడము, దీర్ఘ వ్యాధులకి గురవడము. పాజిటివ్గా కనుకుంటే రవికుజులు వారికి ఆస్తి కలిసి రావడము, పిత్రార్జితమైన ఆస్తి, ఇన్సూరెన్స్ ద్వారా డబ్బు కలిసి రావడం జరుగుతుంది. నెగిటివ్గా ఉన్నప్పుడు మాత్రం ఆ నష్టాలు, దాని రిలేటెడ్ నష్టాలు ఎక్కువగా వీళ్ళు చవి చూడడము అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రవికుజులు కనుక కలిసి 9th హౌస్లో ఉంటే ఇది తండ్రితో కొంత విభేదాలు రావడము, అలాగే తండ్రి యొక్క ఆరోగ్యము సెన్సిటివ్గా ఉండడము, ఆరోగ్య సమస్యలు రావడము, ఇటువంటివి నెగిటివ్ ఆస్పెక్ట్స్. అయితే పాజిటివ్ ఆస్పెక్ట్స్లో 6th లార్డ్తోనూ గురువుతోనూ సత్సంబంధాలు కలిగి, 2nd లార్డ్ కూడా తోడైతే వీరు గవర్నమెంట్ ఉద్యోగాల్లో మంచి స్థాయికి చేరుకోవడం, మంచి ర్యాంక్లోకి చేరుకోవడము, IAS, IPSలో కూడా మంచి పేరు తెచ్చుకోవడము, ఇటువంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 9th రవికుజుల కాంబినేషన్ ముఖ్యంగా
ఉదాహరణకి సింహలగ్నానికి 9th రవి కుజుడు ఉంటే, కుజుడు భాగ్యాధిపతి యోగకారకుడు అయ్యి రవితో కనుక కలిసి 9th ఉంటే అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు. వారు స్వయం కృషి ద్వారా స్క్రాచ్ నుంచి మొదలయ్యి చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారు ఇటువంటి వారు. ఇటువంటి చార్ట్స్ కూడా ఎన్నో చూడడం జరిగింది. ముఖ్యంగా సింహలగ్నం వాళ్ళకి రవి కుజులు 9th ఉన్నప్పుడు చాలా ఏమీ లేకుండా జీవితాన్ని స్టార్ట్ చేసి చాలా ధనాన్ని సంపాదించి సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, డాక్టర్స్గా రాణించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇటువంటి వాళ్ళు. ఎందుకంటే రవి ఆరోగ్యకారకుడు. డాక్టర్ ప్రొఫెషన్లో రాణించడానికి రవి యొక్క అనుగ్రహం చాలా మటుకు అవసరం అవుతుంది. అయితే వీరికి హార్ట్ డిసీజ్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉండే కాంబినేషను రవి కుజుల కాంబినేషన్, ప్రత్యేకంగా 9th హౌస్లో. ఇక 10th హౌస్లో రవి కుజులు కలిగి ఉంటే, ఇది ఇందాక చెప్పినట్టుగా 6th హౌస్తో సత్సంబంధాలు కలిగి గురువు యొక్క అనుగ్రహం ఉండి స్ట్రాంగ్గా ఉంటే వీరు గవర్నమెంట్ అఫీషియల్ ర్యాంకింగ్లో అంటే ఒక ఐఏఎస్ ఇటువంటి ర్యాంక్స్లో వీళ్ళు రిటైర్ అవ్వడము, చాలా ఉన్నత స్థాయిలో పనిచేసి రిటైర్ అవ్వడము. తర్వాత 12th లార్డ్తో సంబంధాలు కలిగి ఉంటే వీరు హాస్పిటల్స్ వీటి రంగంలో చాలా పేరు సంపాదించడము, డాక్టర్స్గా పేరు సంపాదించడము. 8th లార్డ్తో కూడా కలిసి సత్సంబంధాలు కలిగి ఉంటే, అలాగే స్వయం కృషితో పైకి రావడము, తర్వాత చారిటీ అంటే విరాళాలు ఇచ్చే మంచి స్వభావం కలిసి ఉండడం, ఇవన్నీ కూడా 10th రవి కుజులు కలిగిస్తారు. ఇక 11th హౌస్లో ఉంటే ఇది లాభస్థానం. రవి కుజులు 2 పాపగ్రహాలు కాబట్టి మంచిది అంటారు, కానీ ఇందులో ఉన్న నెగిటివ్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇది 7th 12th లార్డ్స్ సంబంధం సరిగ్గా లేకపోతే మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్, మల్టిపుల్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్కి దోహదం చేయడము, లవ్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కోవడము, ఘర్షణ ఏర్పడము, స్కామ్స్లో ఇరుక్కుని తర్వాత శిక్షలు అనుభవించడము, ఇటువంటివి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఈ 11th హౌస్లో. 11th హౌస్లో చాలా కేర్ఫుల్గా స్టడీ చేయాల్సిన హౌస్ రవి కుజుల కాంబినేషన్. అయితే 2nd లార్డ్తో 9th లార్డ్తో సంబంధం ఉంది 11th ఉంటే మాత్రం వీళ్ళు చక్కగా ధనవంతులు అవుతారు, చాలా ధనాన్ని సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాత కూడా సంపాదిస్తారు. వీళ్ళు సమాజంలో ఎప్పటికీ వీళ్ళు గుర్తుండిపోయేటువంటి ఉన్నత స్థాయికి కూడా చేరుకుంటారు. అదే రవి కుజులు 12th హౌస్లో ఉంటే, ఇది కూడా కొంచెం కేర్ఫుల్గా స్టడీ చేయాల్సిన కాంబినేషను. 12th హౌస్లో ఉండి 12th లార్డ్తో సత్సంబంధాలు కలిగి ఉంటే వీరు ఫారెన్ ట్రావెల్స్ ఇటువంటి వాటిలో బాగానే పేరు ప్రఖ్యాతులు ధనాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అయితే మ్యాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం ఉన్నా కానీ వీరు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండి కూడా స్కామ్స్లో ఇరుక్కోవడము, ఒక్కోసారి జైలు జీవితాన్ని చూడాల్సి రావడము, అనారోగ్యానికి తరచూ గురయ్యి హాస్పిటల్ ఖర్చులు ఎక్కువగా ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి కాంబినేషను ఈ రవి కుజులు 12th ఉంటాయి వ్యయంలో. కాబట్టి రవి కుజుల కాంబినేషన్ అనేది చాలా పవర్ఫుల్ కాంబినేషను. ఏ రిజల్ట్స్ ఇచ్చినా చాలా పవర్ఫుల్గా ఇస్తారు. 2 కూడా ఫియరీ ప్లానెట్స్, అంటే అగ్నితత్వం కలిగినటువంటి ప్లానెట్స్ కాబట్టి చాలా కేర్ఫుల్గా స్టడీ చేయాల్సిన కాంబినేషను రవి కుజుల కాంబినేషన్. ఇక ఈ కాంబినేషన్ ఎగ్జాంపుల్స్ ఒక 3 చార్ట్స్ మనం స్టడీ చేద్దాం క్లుప్తంగా. వీరికి ఎటువంటి మంచి రిజల్ట్స్ ఇస్తారో అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. అమితాబ్ బచ్చన్ గారి చార్ట్ చూస్తే లగ్నం కుంభలగ్నము, శని 4th, గురువు కర్కాటకంలో, రాహువు 7th, రవి బుధ కుజ శుక్ర కన్యలో, చంద్రుడు తులలో. ఇక్కడ రవి కుజులు కలిసి 8th హౌస్లో ఉన్నారు. దీనికి విపరీత రాజయోగం అనేది ఉంది. దీనివల్ల అష్టమాధిపతి అష్టమంలో ఉచ్చలో ఉండడం అదొక యోగము. అదే యోగంలో శుక్రుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం. శుక్రుడు 4th భాగ్యాధిపతిగా యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహము అష్టమంలో నీచభంగ రాజయోగాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి విపరీతమైన కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. అయితే ఇక్కడ ఆయన పేరు సంపాదించింది సినిమా హీరోగా శని మహాదశలో. శని 4th ఉన్నాడు. ఆ 4th లార్డ్ అంటే 4th లార్డ్ వీనస్ విపరీత రాజయోగంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు బుధుడితో. అయితే అక్కడ రవి కుజులు కూడా ఉన్నారు. అందుకే ఆయన ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చిన దాన్ని తట్టుకుని మళ్ళీ నిలదొక్కుని పైకి వచ్చారు. ఉదాహరణకి కూలీ సినిమా షూటింగ్లో చాలా సివియర్ యాక్సిడెంట్కి గురైనప్పటికీ ఆయన మళ్ళీ రికవర్ అయ్యి
మళ్ళీ సినిమా జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఆల్మోస్ట్ డెత్ బెడ్ వరకు వెళ్ళిన వ్యక్తి కూడా రికవర్ అయ్యాడు. ఇది కూడా స్ట్రాంగ్ 8th హౌస్, అందులో రవి కుజుల కాంబినేషన్ అనేది హెల్ప్ అయింది దానికి. అలాగే బుధలో రవి, బుధలో కుజ, బుధ మహాదశలో రవి అంతర్దశ, బుధ మహాదశలో కుజ అంతర్దశలో అమితాబ్ బచ్చన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని బ్యాంక్రప్సీకి కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రవి కుజులు అష్టమంలో ఉండడం వల్ల అటువంటి ఆర్థికపరమైన చాలా సమస్యలు ఉండడం జరిగింది. అది దాటి కానీ అప్పుడు కూడా మళ్ళీ నిలదొక్కుని పైకి వచ్చి అందులో తేరుకుని మళ్ళీ కౌన్ బనేగా కరోడ్పతి లాంటి షోలో పాల్గొని విపరీతమైన పేరుని, ధనాన్ని మళ్ళీ తిరిగి సంపాదించుకున్నారు. ఇటువంటి ఒక పోరాట పటిమ స్ఫూర్తి కావడానికి రవి కుజులు ఎంతగానో ఉపయోగపడతారు, అందులోనూ అష్టమంలో. ఇంకొక విషయం, అష్టమం అనేది కీర్తి స్థానం కూడా, కాబట్టి కీర్తి కూడా చాలా చక్కగా ఇవ్వడం జరిగింది అమితాబ్ బచ్చన్కి. అలాగే ఇంకొక చార్ట్ చూసినట్టయితే హిట్లర్. హిట్లర్ చార్ట్ కనుక చూసినట్టయితే తులా లగ్నము, రవి బుధ కుజ శుక్ర, రాహు కేతు, ధనుసులో 3 చంద్రుడు. అలాగే గురువు కూడా కేతువుతో కలిసి 3. ఇక్కడ కూడా రవి కుజుల కాంబినేషన్ అనేది ఆయన యొక్క డిక్టేటర్షిప్ మెంటాలిటీకి, ఎందుకంటే అది రవికి ఉచ్చస్థానము, కుజుడికి స్వక్షేత్రము. కుజుడు రుచక యోగంలో ఉండడము, అటువంటి కుజుడితో కలిసి రవి ఉచ్చలో ఉండడము అనేది తీవ్రమైన ఒక డిక్టేటర్ మెంటాలిటీ ఇవ్వడానికి రవి కుజుల కాంబినేషన్ కారణమైంది. ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు తప్పకుండా ఈగో లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. అంటే వాళ్ళు అనుకున్న దానికి ఎదుటి వ్యక్తిని, సమూహాన్ని ఏదైనా చేయడానికి వాళ్ళు వెనకాడరు. ఇటువంటి క్రూయల్ నేచర్ కూడా ఇవ్వడం జరిగింది హిట్లర్ చార్ట్లో. అలాగే ఇంకొక చార్ట్ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ గారి చార్ట్ చూసినట్టయితే కర్కాటక లగ్నము, లగ్నంలో శని, సప్తమంలో చంద్రుడు, 2 కుజుడు, 5 రవి బుధ, గురు, ఇక్కడ కేతు వ్యయంలో. ఇక్కడ కూడా ఈవిడ చార్ట్లో చాలా పరివర్తనలు అనేవి గమనించవచ్చు. 2nd లార్డ్ రవి, 5th లార్డ్ కుజుడు పరివర్తన చెందాడు. 2nd అనేది మారక స్థానము. అటువంటి మారక స్థానంలో ఉన్నటువంటి ప్లానెట్ మారకాధిపతి అయిన రవి 5th ఉండడం, 2nd లార్డ్ అండ్ 5th లార్డ్ పరివర్తన. అందుకే ఆవిడ యొక్క కుమారులు ఇద్దరు కూడా, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, ఇద్దరు కూడా యాక్సిడెంటల్ డెత్కి గురవడం, అది కూడా ఒక బ్లాస్టింగ్కి సంబంధించిన ఒక డెత్కి గురవడము. ఎందుకంటే 2nd హౌస్ అయిన సింహము మారక స్థానం అవడము, అది ఫియరీ సైన్, అంటే అగ్నితత్వ రాశి. ఇటువంటి కాంబినేషన్ ఉండడం వల్ల రవి కుజులకి పరివర్తన ఉన్నా, ఎదురెదురుగా ఉన్నా, కలిసి ఉన్నా కానీ ఇటువంటి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ 3 కూడా కలుసున్న ఫలితాన్ని ఇస్తాయి. అయితే కలుసున్న ఫలితం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పరివర్తన చెందారు, పరివర్తన కూడా ఇద్దరు కలిసిన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి పరివర్తన చెందిన గ్రహాల వల్ల, రవి కుజుల వల్ల పుత్రస్థానం కూడా ఇన్వాల్వ్ అయింది, 5th హౌస్. కాబట్టి ఆవిడ కొడుకులు సంజయ్ గాంధీ ప్లేన్ క్రాష్లో, రాజీవ్ గాంధీ గారు బాంబ్ బ్లాస్టింగ్లో, ఇద్దరు చాలా యాక్సిడెంటల్, వెరీ ఫ్యూరియస్ డెత్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. కాబట్టి రవి కుజుల కాంబినేషన్ ఎప్పుడున్నా కానీ జాగ్రత్తగా స్టడీ చేసి, ముఖ్యంగా వివాహ స్థానంతో సంబంధం ఉంటే కొంత స్పెషల్ కేర్ తీసుకుని తర్వాత ఆ మ్యారేజ్కి ప్రొసీడ్ అనేది ఎంతైనా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.